నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఒక్క నిర్ణయం చరిత్రనే మార్చేసింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్, కానీ యూత్ ఈజ్ ఆల్వేస్ ఎఫర్ట్. ఇదే ఇప్పుడు బీజేపీలో వినిపిస్తున్న కొత్త నినాదం. ఎన్నికలు రావడం కామన్, కానీ సాధించిన విజయాలను పదిలం చేసుకోవడమే అత్యంత కీలకం. సీనియర్స్ నమ్మకాలు, నాయకత్వ విజన్ ఏ మార్పుకైనా సిద్ధమేనని నిరూపిస్తున్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుపు గుర్రం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. యంగ్ మ్యాన్ వ్యూహాల దురంధరుడు, టార్గెట్ ఈజ్ అవర్ మిషన్ అంటూ తనదైన శైలిలో దూసుకెళ్లే నితిన్ నబీన్కు ఈ అరుదైన అవకాశం దక్కడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇది కేవలం పదవి మార్పా, లేక పార్టీ రూపురేఖలు మార్చే భారీ స్కెచ్చా? ఆ నవశకం నబీన్ మార్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనూహ్యం, ఆశ్చర్యకరం, అంతకు మించి అద్భుతం. భారతీయ జనతా పార్టీలో సరికొత్త శకం మొదలైంది. హస్తిన పీఠంపై అనూహ్య మార్పు. కాషాయ కోటలో యువ తుఫాన్. దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాస్తూ, సీనియర్ల అంచనాలను తల్లకిందులు చేస్తూ కమలదళానికి కొత్త సారథి వచ్చేశారు. కాషాయ దళపతిగా, ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీకి సారథిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించడం దేశ రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. దశాబ్దాల రాజకీయ సంప్రదాయాలను పక్కనబెట్టి యువరక్తానికి పట్టం కట్టాలన్న సాహసోపేతమైన నిర్ణయం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంపూర్ణ ఆశీస్సులు, ప్రధాని మోదీ, అమిత్ షాల వ్యూహాత్మక మద్దతుతో నితిన్ నబీన్ ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. అయితే జాతీయ అధ్యక్ష పదవి అనేది పూలపాన్పు కాదు, అది ముళ్ళ కిరీటమని తెలిసినా అతి పిన్న వయసులోనే ఆయనకి బాధ్యత అప్పగించడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉంది. నబీన్ బాధ్యతల స్వీకరణ ఉత్సవంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. నితిన్ నబీన్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్ అని అభివర్ణించిన మోదీ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. నబీన్ సంస్థాగత అనుభవం, క్షేత్రస్థాయిలో పనిచేసే తత్వం పార్టీకి దొరికిన అపురూపమైన ఆస్తి అని కితాబిచ్చారు. వయసులో చిన్నవారైన ఆలోచనల్లో పరిణితి కలిగిన నాయకుడు అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు నబీన్ ఎంపిక వెనుక ఉన్న ప్రధాన నమ్మకాన్ని స్పష్టంగా చాటి చెప్పాయి. ఆయన నాయకత్వంలో బీజేపీ కొత్త శిఖరాలను తాకుతుందన్న ధీమా వ్యక్తం చేస్తూ సీనియర్ల అనుభవం, యువకుల వేగం కలగలిపి పార్టీని ముందుకు తీసుకువెళతాయని ప్రధాని ఉద్ఘాటించారు. మోదీ భుజం తట్టి మరీ ప్రోత్సహించడం నబీన్ భవిష్యత్తు ప్రయాణానికి కొండంత అండగా మారనుంది. వయసు చిన్నదే, కానీ బాధ్యత కొండంత. నితిన్ నబీన్ ఎంపిక బీజేపీలో జరుగుతున్న ఒక భారీ జనరేషనల్ షిఫ్ట్కు స్పష్టమైన సంకేతం. అటల్ అద్వానీల శకం నుండి మోదీ షాల శకానికి మారి పార్టీ ఇప్పుడు భవిష్యత్తు తరం చేతుల్లోకి వెళుతోంది. సంప్రదాయ రాజకీయాల నుండి పార్టీని ఆధునికత వైపు నడిపించే క్రమంలో ఈ నిర్ణయం అత్యంత కీలకమైనది. సాంకేతికత, డేటా అనలిటిక్స్, క్షేత్రస్థాయి మైక్రో మేనేజ్మెంట్ వంటి అంశాలు ఇప్పుడు ఎన్నికల ఫలితాలను శాసిస్తున్నాయి. ఈ తరుణంలో పాత తరం ఆలోచనలను, కొత్త తరం ఆశయాలకు మధ్య సమన్వయం కుదర్చడమే లక్ష్యంగా అధిష్టానం పావులు కదిపింది. పార్టీలో సంస్థాగత పునర్నిర్మాణం జరగాలని, అది యువ నాయకత్వం ద్వారానే సాధ్యమని అధిష్టానం గట్టిగా నమ్ముతోంది. నితిన్ నబీన్ గత ట్రాక్ రికార్డు, క్లిష్ట సమయాల్లో ఆయన చూపిన తెగువ, ఫలితాలను రాబట్టే సామర్థ్యం, ఇవన్నీ ఆయనను ఈ పదవికి అర్హుడిగా నిలబెట్టాయి. నబీన్ ఎంపిక అనేది అసలు సిసలు పొలిటికల్ సర్జరీ. ఉద్దండులే దారి ఇచ్చిన వేళ ఆయన రాజకీయ ప్రస్థానం కూడా మనం గమనించాలి. ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఆ నీడలో బ్రతకకుండా తనకంటూ సొంత గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఆయన తండ్రి బీహార్ రాజకీయాల్లో కురువృద్ధుడైన నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా అడుగుజాడల్లో నడిచినా తనదైన శైలిని అలవర్చుకున్నారు. తండ్రి అకాల మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నితిన్ బంకీపూర్ నియోజకవర్గం నుండి వరుస విజయాలు సాధించి తాను కేవలం వారసుణ్ణి మాత్రమే కాదని, ప్రజా నాయకుడినని నిరూపించుకున్నారు. అయితే ఆయన ప్రయాణం కేవలం ఎమ్మెల్యే పదవితో ఆగిపోలేదు. భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేసిన తీరు అద్భుతం. దేశవ్యాప్తంగా యువతను ఏకం చేయడంలో, పార్టీ సిద్ధాంతాలను కాలేజీ క్యాంపస్లోకి తీసుకువెళ్లడంలో ఆయన పోషించిన పాత్ర
పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించింది. క్షేత్రస్థాయిలో యువత నాడిని పట్టుకోవడంలో ఆయనకు ఉన్న నేర్పు ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీని నడిపించడానికి ప్రధాన ఆయుధంగా మారబోతోంది. నితిన్ నబీన్ సమర్థతకు అసలైన పరీక్ష ఛత్తీస్గఢ్ ఎన్నికల సమయంలో ఎదురైంది. అక్కడ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహ ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అక్కడ ఆయన చేసిన సంస్థాగత ప్రయోగాలు, అసంతృప్త వర్గాలను ఏకం చేసిన తీరు రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం ఉపన్యాసాలతో సరిపెట్టకుండా బూత్ స్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలో ఆయన చేసి చూపించారు. గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న క్యాడర్ను ఒకే తాటిపైకి తీసుకురావడంలో, లోపాలను సరిదిద్దడంలో ఆయన చూపిన చొరవ పార్టీ విజయానికి బాటలు వేసింది. ఆ విజయం కేవలం సీట్ల పరంగానే కాదు, సంస్థాగతంగా పార్టీకి కొత్త ఊపిరి పోసింది. ఈ అనుభవమే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆయనకు ఉపయోగపడనుంది. ఛత్తీస్గఢ్ ఫలితాలే ఆయనను నేడు జాతీయ అధ్యక్ష పీఠం వరకు తీసుకువచ్చాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం నితిన్ నబీన్ ముందున్న తక్షణ సవాలు పార్టీలోని అంతర్గత సమతుల్యతను కాపాడడం. ఇది నిజంగా కత్తి మీద సాము లాంటిదే. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులు, కొత్తగా వస్తున్న యువ నాయకుల మధ్య అంతరాలను తగ్గించడం అంత సులభం కాదు. గడ్కరీ వంటి సీనియర్ నేతలు ఇప్పటికే మార్పులపై సూచాయిగా హింట్లు ఇస్తున్నారు. పాతతరం అనుభవాన్ని గౌరవిస్తూనే యువ నాయకులను తగిన ప్రాధాన్యత కల్పించడం ద్వారా పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపాల్సిన గురుతర బాధ్యత ఆయనపై ఉంది. సీనియర్లను పక్కన పెడితే అసమ్మతి సెగలు పుట్టే ప్రమాదమూ ఉంది. అలాగని వారికి మాత్రమే పెద్దపీట వేస్తే యువత నిరుత్సాహపడే అవకాశమూ ఉంది. ఈ సున్నితమైన అంశాన్ని నితిన్ నబీన్ ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరం. పార్టీలో ఉన్న భిన్న స్వరాలను ఏకం చేసి టీం బీజేపీగా ముందుకు నడిపించడం ఆయన చాకచక్యానికి నిదర్శనంగా నిలవబోతోంది. కొత్త అధ్యక్షుడి రాకతో పార్టీలో భారీ ప్రక్షాళన తప్పదని అర్థమవుతోంది. త్వరలో ఏర్పాటు కానున్న కొత్త పార్లమెంటరీ బోర్డు, జాతీయ కార్యవర్గం కూర్పు ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. కేవలం పదవుల పంపకమే కాకుండా పనితీరు ఆధారంగా బాధ్యతలు అప్పగించే సంస్కృతికి నితిన్ నబీన్ శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ బలోపేతం కోసం కొత్త కార్యాచరణ, కమిటీల నియామకం, క్రియాశీలక సభ్యత్వం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా నితిన్ వివిధ రాష్ట్రాల్లో ఉన్న అంతర్గత విభేదాలు, అసమ్మతి స్వరాలను అణచివేయకుండా వాటిని చర్చల ద్వారా పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడమే కాకుండా కేంద్ర కేబినెట్లో కూడా మార్పులుండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కొత్త వారికి, సమర్థులకు అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని చురుగ్గా ఉంచడం ఆయన లక్ష్యం. రాబోయే రోజుల్లో సంస్థాగత ఎన్నికలు కూడా సజావుగా సాగేలా చూడడం ఆయన బాధ్యతల్లో భాగం. రాబోయే ఎన్నికల క్యాలెండర్ బీజేపీ కొత్త అధ్యక్షుడికి కంటి మీద కునుకు లేకుండా చేయనుంది. ముఖ్యంగా తూర్పు భారతంలో పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికలు ఆయనకు పెద్ద పరీక్ష. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వంటి బలమైన ప్రాంతీయ పార్టీని, మమతా వంటి ఫైర్ బ్రాండ్ నాయకురాల్ని ఎదుర్కోవడానికి దూకుడుతో కూడిన వ్యూహాలు అవసరం. అక్కడ బూత్ స్థాయిలో కార్యకర్తలను రక్షించుకోవడం, ఎదుర్కోవడం ప్రధాన సవాలు. మరోవైపు అస్సాంలో ఎన్ఆర్సీ, సిఏఏ వంటి సున్నితమైన అంశాలు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్నాయి. వీటిని సమతుల్యం చేసుకుంటూ స్థానిక సంస్కృతికి భంగం కలగకుండా జాతీయవాదాన్ని ప్రచారం చేయడం ఆషామాషీ కాదు. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం లేదా ఉన్న స్థానాలను నిలబెట్టుకోవడంపైనే నబీన్ నాయకత్వ పటిమ ఆధారపడి ఉంటుంది. బీజేపీకి ఎప్పటికప్పుడు అంతు చిక్కని ప్రశ్న దక్షిణ భారతం ఉత్తరాదిలో ఎంత బలంగా ఉన్నా దక్షిణాదిలో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో పార్టీకి ఇంకా బలమైన పునాదులు పడాల్సి ఉంది. నితిన్ నబీన్ వ్యూహాలకు అసలైన అగ్ని పరీక్ష ఇక్కడే ఎదురు కానుంది. ద్రావిడ రాజకీయాలను, ప్రాంతీయ భావోద్వేగాలను, భాషాభిమానాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించడం అత్యవసరం. కేవలం ఢిల్లీ నాయకత్వంపై రుద్దకుండా మట్టిలో నుంచి వచ్చిన నాయకులను తయారు చేయడమే సరైన మార్గం.
కర్ణాటక, తెలంగాణ దాటి పార్టీని విస్తరించాలంటే మూస పద్ధతులు పనికిరావు. కేరళలో కమ్యూనిస్టులను, తమిళనాడులో డిఎంకేను ఎదుర్కోవడానికి సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ అవసరం. యువకుడైన నబీన్ దక్షిణాది యువత ఆశయాలకు అనుగుణంగా పార్టీని మార్చగలరా? హిందీ బెల్ట్ పార్టీ అనే ముద్రను చెరిపివేయగలరా అన్నది చూడాలి. యువనేతలను పార్టీలో ఎంబెడ్ చేయడం అంటే కేవలం వారికి నామమాత్రపు పదవులు ఇవ్వడం కాదని పార్టీ కొత్త అధ్యక్షుడు నబీన్ గట్టిగా విశ్వసిస్తారు. వారిని డిసిషన్ మేకింగ్ ప్రాసెస్లో భాగస్వాములను చేయడమే ఆయన ప్రధాన అజెండా. తన బీజేవైఎం అనుభవంతో యువత ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. నిరుద్యోగం, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్స్, ఆధునిక పరిపాలన వంటి అంశాలపై యువతకు ఆసక్తి ఉంటుంది. మతం, కులం కంటే అభివృద్ధి, ఉపాధి వారిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ అంశాలను ప్రధాన అజెండాగా మార్చి యువ ఓటర్లను ఆకర్షించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయి నుండే విద్యార్థి నాయకులను గుర్తించి వారిని సరైన శిక్షణ ఇచ్చి భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యతను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. సాంప్రదాయ ప్రచారానికి కాలం చెల్లింది. ఇప్పుడు పొలిటికల్ వార్ మైదానంలో కంటే మొబైల్ స్క్రీన్ల మీదే ఎక్కువగా జరగబోతోంది. ఈ విషయంలో నితిన్ నబీన్ చాలా స్పష్టతతో ఉన్నారు. సోషల్ మీడియాను, డిజిటల్ క్యాంపెయిన్లను విస్తృతంగా ఉపయోగించుకోవడంలో ఆయనకు ప్రత్యేకమైన విజన్ ఉంది. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, పార్టీ సిద్ధాంతాలను సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో చేరవేయడానికి టెక్నాలజీని ఆయుధంగా మలుచుకోనున్నారు. వాట్సాప్ గ్రూపులు, ట్విట్టర్ ట్రెండ్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా అన్ని మార్గాలను వాడుకుని ఓటర్ల మనసు గెలుచుకోవడం ఆయన వ్యూహం. కేవలం ప్రచారమే కాకుండా డేటా అనలిటిక్స్ ద్వారా ఏ బూత్లో ఏ వర్గం ఓటర్లున్నారు, వారి సమస్యలేంటి అనే విషయాలను విశ్లేషించి దానికి తగ్గట్టుగా అభ్యర్థులను ఎంపిక చేసే హైటెక్ పద్ధతులను ఆయన అమలు చేయనున్నారు. మోడర్న్ పాలిటిక్స్ లో టెక్నాలజీ పాత్రను విస్మరిస్తే వెనుకబడిపోతామని ఆయనకు బాగా తెలుసు. ఎన్నికల్లో గెలుపు అనేది గాలివాటం కాదు, అది ఒక లెక్క. నితిన్ నబీన్ బలం ఆయన సంస్థాగత నిర్మాణ సామర్థ్యం. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఆయన అవలంబించిన పన్నా ప్రముఖ్ వ్యవస్థ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఓటరు లిస్టులోని ప్రతి పేజీకి ఒక ఇన్ఛార్జిని నియమించడం, ప్రతి ఓటరుతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడం, పోలింగ్ రోజున వారిని బూత్కు రప్పించడం, ఈ మైక్రో మేనేజ్మెంట్ ఆయన వెన్నతో పెట్టిన విద్య. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న తేడాలను గమనించి ఆయా ప్రాంతాలకు తగిన ప్రత్యేక వ్యూహాలను రూపొందించడంలో ఆయన దిట్ట. గ్రామీణ ప్రాంతాల్లో కుల సమీకరణాలు పనిచేస్తే పట్టణాల్లో అభివృద్ధి మంత్రం పనిచేస్తుంది. ఈ రెండు వర్గాలను సంతృప్తిపరిచే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేయడం, క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ను సమర్థంగా వాడుకోవడం ఆయన వ్యూహాల్లో భాగం. ఢిల్లీ ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియవు. గ్రాస్ రూట్స్ ఫీడ్బ్యాక్ అనేది ఎన్నికల విజయానికి అత్యంత ముఖ్యమని నబీన్ నమ్మకం. కేవలం భజన చేసే నాయకుల మాటలనే కాకుండా సామాన్య కార్యకర్త నుండి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడం ఆయన శైలి. దీనివల్ల అధిష్టానానికి వాస్తవ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది. తప్పుడు నివేదికల నష్టం తప్పుతుంది. స్థానిక మీడియా రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ నివేదికలు, సోషల్ మీడియా సెంటిమెంట్ను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ వ్యూహాలను మార్చుకోవడం ఆయనకు అలవాటు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ముందుగానే పసిగట్టి కౌంటర్ స్ట్రాటజీలను సిద్ధం చేయడంలో ఆయన నేర్పరి. రాష్ట్ర స్థాయి పార్టీ యంత్రాంగానికి, కేంద్ర నాయకత్వానికి మధ్య సమన్వయం సాధించడం ఒక కళ. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా వంటి అగ్రనాయకుల విజన్ రాష్ట్ర స్థాయిలో మిషన్గా అమలు చేయడం నితిన్ నబీన్ బాధ్యత. కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడడం ద్వారా పార్టీ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. నితిన్ నబీన్కు కేంద్ర నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యం వల్ల రాష్ట్రాలకు అవసరమైన రాజకీయ మద్దతు పొందడం సులభమవుతుంది. అదే సమయంలో కార్యకర్తల మనోభావాలను, సమస్యలను ధైర్యంగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రభావితం చేయగల సామర్థ్యం ఆయనకుంది. ఈ డబుల్ ఇంజన్ సమన్వయమే రాబోయే ఎన్నికల్లో పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.
రాజకీయాల్లో మనం ఏం చేశామన్నది ఎంత ముఖ్యమో దాన్ని ప్రజలకు ఎలా చెప్పామన్నది కూడా అంతే ముఖ్యం. పార్టీ వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో మీడియా మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషిస్తోంది. నబీన్ ఈ విషయంలో కూడా స్పష్టమైన ప్రణాళికతో ఉంటారు. వివాదాస్పద అంశాలపై ఆచితూచి స్పందించడం, పార్టీ లైన్ దాటకుండా మాట్లాడడం, ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా తార్కికంగా సమాధానమివ్వడం ఆయన ప్రత్యేకత. మీడియాతో సత్సంబంధాలు కలిగి ఉండడం ఉంటే పార్టీ ఎజెండాను విస్తృతంగా ప్రచారం చేయవచ్చు. ప్రజల్లో ఉన్న అపోహలను, అనుమానాలను నివృత్తి చేయడం ద్వారా విశ్వాసాన్ని పెంచవచ్చు. జాతీయ ఛానల్స్ నుండి గల్లీ పత్రికల వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడం ద్వారా పార్టీ ఇమేజ్ను పెంచడం ఆయన లక్ష్యం. నితిన్ నబీన్ నియామకం ఒక ప్రయోగం కాదు, అది భవిష్యత్తు భారతానికి బీజేపీ వేస్తున్న బలమైన పునాది. పాతతరం అనుభవం, కొత్త తరం ఉత్సాహం కలగలిపిన ఒక హైబ్రిడ్ నాయకత్వ నమూనా. తక్షణ ఎన్నికల సవాళ్లను ఎదుర్కోవడం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ఆయన ముందున్న లక్ష్యాలు. బీజేపీ భవిష్యత్తు నాయకత్వ పటిమకు ఒక పరీక్ష. ఈ ప్రయాణంలో అడ్డంకులు, సవాళ్లు సహజం. కానీ యువతను ప్రోత్సహిస్తూ, బూత్ స్థాయి నుండి పార్టీని నిర్మిస్తూ, నవీన ఆలోచనలతో ఆయన ముందుకు సాగితే భారతీయ జనతా పార్టీ మరిన్ని అఖండ విజయాలను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం. ఒక కొత్త శకం ప్రారంభమైంది. ఇక ఫలితాలే మాట్లాడాలి. ఇది కేవలం ఒక పదవీ స్వీకారం కాదు, రాబోయే రాజకీయ యుద్ధానికి బీజేపీ సిద్ధం చేసిన సరికొత్త అస్త్రం. సీనియారిటీకి, సిన్సియారిటీకి మధ్య జరిగిన ఈ మజిలీలో నితిన్ నబీన్ ఒక వారధి మాత్రమే కాదు, ఒక ఆశాకిరణం. గెలుపు గుర్రాలను మాత్రమే నమ్మే రాజకీయ చదరంగంలో ఈ యువ కిశోరం పార్టీని విజయ తీరాలకు చేర్చుతుందా, లేదా ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి వస్తుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం క్లియర్, బీజేపీలో ఇకపై ఏదీ పాతలా ఉండదు. మార్పు అనివార్యం, ప్రగతి అవసరం. ఆ ప్రగతి ప్రయాణంలో నబీన్ మార్క్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో గెలిపే అంతిమ తీర్పు.